తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నేను ఇప్పుడు కొత్తగా ఒకటి ఆలోచించాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు రాయలసీమ ఈ మాత్రం ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కావాల్సింది కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు. ఎవరు న్యాయం చేశారు, ఎవరు ఈ ప్రాంతానికి ముందు చూపుతో ఆలోచించారు, ఎవరి వల్ల మనం అందరం బాగుపడ్డాం, ఏ పార్టీ వల్ల లాభం వచ్చిందో మీరు ఆలోచించుకుంటే ఒక్కరు కూడా రాయలసీమలో వేరే పార్టీకి ఓటేయరు. అందరూ తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే అందరూ కూడా రాయలసీమ అంటే ఇది రాళ్లసీమ, ఎడారిగా మారిపోతుంది, ఈ ప్రాంతానికి ఏమీ చేయలేమంటే కాదు, ఈ ప్రాంతాన్ని ఆదుకుంటామని, ప్రాజెక్టులు కడతామని శ్రీకారం చుట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ప్రాజెక్టులు ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టుదలగా నేను ముందుకు పోయాను. 5 సంవత్సరాలు 14-19లో మీరు చూస్తే 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పరిగెత్తిచ్చాను. బ్రహ్మాండంగా పనిచేశాం. 19-24 వరకు వచ్చిన ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మీరు తప్పు చేశారని నేను ప్రాజెక్టులపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి, చైతన్యవంతులు చేయాలని వస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు మళ్లీ చెప్తున్నాను, పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. డయాఫామ్ వాళ్ళు పోగొట్టే పరిస్థితికి వచ్చారు. 400 కోట్ల రూపాయలతో పనిచేస్తే మళ్లీ ప్యారలల్గా ఆ కాలువని డయాఫామ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయాలి. దీనికి 1000 కోట్లు అవుతా ఉంది. 400 కోట్లు పోయింది. ఇప్పుడు అదనంగా 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఢిల్లీ కూడా కాలయాపన 5-6 సంవత్సరాలు అయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే మీరందరూ ఈసారి ఎప్పుడు గెలవనే రాయి చోటును కూడా గెలిపించారు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా గెలిపించారో దానివల్ల ఢిల్లీలో కూడా మన గౌరవం పెరిగింది. కష్టాల్లో ఉండే రాష్ట్రానికి సంజీవునిగా పనిచేసింది. వెంటిలేటర్ మీద ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చింది. అందుకే ఈరోజు గర్వంగా చెప్తున్నా, పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. 2027కు పూర్తి అవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాను, అమరావతికి శ్రీకారం చుట్టాను. హైదరాబాద్లో భూమి ఉంది, అమరావతిలో ప్రైవేటు భూమి ఉంది. నేను ఒక పిలిపిస్తే నన్ను నమ్మి 55,000 ఎకరాలు రైతులు ల్యాండ్ పూలింగ్లో ఒక్క పైసా తీసుకోకుండా ఇచ్చారంటే అది నమ్మకం. నేను అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, నేనేదో గాల్లో మాటలు చెప్పడం లేదు. ఇంతవరకు చేసిన పని యొక్క ఫలితాలు మీరు చూశారు. ఒక హైదరాబాద్ నగరం 30 సంవత్సరాల కంటే ముందు నా దూరదృష్టి. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగున నా కృషి ఉంది. దాంట్లో ఎవ్వరూ కాదనలేరు. ఇప్పుడు మన పిల్లల ఆశలు చూశారు. అలాంటి సిటీ మాకు ఇంకోటి ఉండాలి. ఇక్కడ కూడా మేము పనిచేసుకోవాలంటే హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది, పక్కన సైబరాబాద్ నేనే నామకరణం చేశాను. హైటెక్ సిటీ పేరు నేనే పెట్టా. సైబరాబాద్ కూడా నేనే పెట్టాను. టెక్నాలజీ కోసం, ఐటీ కోసం సైబరాబాద్ పెట్టి అభివృద్ధి చేశాను. ఇప్పుడు అమరావతి పేరింటే మీరు దేవతల రాజధాని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవేంద్రుడు పరిపాలించిన దేవతల రాజధాని పేరు అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతమంది శాతవాహనులు కూడా పరిపాలించారు. తర్వాత చరిత్రలో ఇలాంటి రాజధానికి నేను శ్రీకారం చుడితే ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు.
అందరికీ ఉపయోగపడుతుంది ప్రారంభిస్తే దాన్ని శ్మశానమని, ఎడారని, దాన్ని పూర్తిగా 3 రాజధానులని 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.